వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి వాళ్ళు ఏమని రాసుకొచ్చారంటే, ప్రభుత్వ వేధింపులతోనే సతీష్ కుమార్ మృతి, ఇది ముమ్మాటికి చంద్రబాబు సర్కారు హత్యే, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి ఎప్పుడైతే పెట్టారో ఈ హత్య వెనకతల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని తేలిపోయిందండి. ఎందుకు అంటానంటే మాట, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి సొంత బాబాయ్ ఆయన చనిపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెద్ద కత్తెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి రాశారు. తర్వాత విచారణ అనంతరం కూడా ఏమని తేలిందంటే, ఆ హత్య వెనకతల స్వయాన జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న కొడుకు అయినటువంటి అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి బాబాయ్ భాస్కర్ రెడ్డి తదితరులు వాళ్ళే వివేకానంద రెడ్డి గారిని చంపేసి ఆ నేరం చంద్రబాబు నాయుడు గారి పైన తోసేసి సాక్షిలో రాసుకొచ్చిన వార్త వాళ్ళకి మన అందరికీ గుర్తే. సేమ్ ఇక్కడ కూడా అదే స్క్రిప్ట్ అండి. చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తెట్టారంటే దాని అర్థం ఏంటి? దీని వెనకతల 100% కూడా జగన్మోహన్ రెడ్డి హస్తం ఉన్నట్టే. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండా భూమన కరుణాకర్ రెడ్డి ఏ పని చెయ్యడు. ఇది అందరికీ తెలిసిన విషయం.